బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో రప్ప రప్ప ఫేవర్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. తెలంగాణలో కూడా రప్ప రప్ప రచ్చ మొదలైంది. సంగారెడ్డిలో బీఆర్ఎస్ నిర్వహించిన మహాధర్నాలో రప్ప రప్ప బోర్డులు కనిపించాయి. 2028లో రప్ప రప్ప 3.0 లోడింగ్ అంటూ ఆ బోర్డులు ఇప్పుడు దర్శనమిస్తూ ఉన్నాయి. రప్ప రప్ప ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ గా మారింది. రప్ప రప్ప ఇది పుష్ప సినిమాలో డైలాగ్, కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయ సంచలనంగా మారిన డైలాగ్గా కనిపిస్తూ ఉంది. మొన్న జగన్ పర్యటనలో రప్ప రప్ప ప్లకార్డులు దర్శనమిచ్చాయి. 2029లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప రప్ప నరుకుతామంటూ ఒక కార్యకర్త బోర్డులను ప్రదర్శించాడు. ఆ కార్యకర్తలను ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా అలాంటి బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి, కానీ ఇక్కడ కేవలం రప్ప రప్ప అని మాత్రమే కనిపిస్తూ ఉంది. సంగారెడ్డిలో బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించింది. ఆ మహాధర్నాలో రప్ప రప్ప 3.0 లోడింగ్ అంటూ బోర్డులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. హరీష్ రావు కూడా మనకి ఆ ధర్నాలో పాల్గొన్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. కానీ ఇక్కడ ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు మేము అని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కానీ రప్ప రప్ప అంటే ఇప్పుడు నరుకుడే అనే సంకేతాలనే ఇస్తుంది. రప్ప రప్ప మాట వినపడగానే నరుకుతామనే మాటకు సంకేతంగానే మనకి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక కార్యకర్త ఆ ప్లకార్డును ప్రదర్శించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు, పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇప్పుడు తెలంగాణలో కూడా కేవలం రప్ప రప్ప అనే డైలాగ్ మాత్రమే రాశారు. 2028లో రప్ప రప్ప 3.0 లోడింగ్ అంటూ బీఆర్ఎస్ నాయకుల ఫోటోగ్రాఫ్ని అక్కడ ప్రదర్శించి ధర్నాలో పాల్గొన్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. పలు సమస్యలకు రియాక్ట్ అవుతూ సమస్యలపై పోరాటం చేస్తూ రైతు వ్యతిరేక పాలనకు ముగింపు అంటే ఇలా ప్లకార్డులు ప్రదర్శిస్తూ రప్ప రప్ప అనే బోర్డులు ఇక్కడ కూడా ప్రదర్శించడంతో తెలంగాణ రాజకీయాల్లో కూడా ఈ రప్ప రప్ప గురించి చర్చ జరుగుతూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రప్ప రప్ప రాజకీయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, ఎలా చూడాలి? మొన్న ఆంధ్రప్రదేశ్లో రప్ప రప్ప నరుకుతామని, కానీ ఇప్పుడు నరుకుతామనే పదాలను తీసి రప్ప రప్ప పెట్టారు. కానీ రప్ప రప్ప అనగానే వెంటనే గుర్తొస్తున్నది, ఆ బోర్డు చూసిన తర్వాత నరుకుతామనే మాటే మనసులో గుర్తొస్తూ ఉంది. పైకి అనకపోయినా మనసులో ఉద్దేశం అదేనే చర్చ జరుగుతుంది. సో ఈ రప్ప రప్ప రాజకీయాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా అది వెరీ ఇంట్రెస్టింగ్. అది మీరు పుష్ప సినిమా చూసాం, పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత అందులో ఒక ఫైట్ సీన్లో ఈ రప్ప రప్ప అని అల్లు అర్జున్ వాడతాడు. బేసిక్గా రప్ప రప్ప నరుకుతానంటూ ఆ ఫైట్ సీన్లో వాడింది. అది ఆ పాట కూడా, ఆ ఫైట్ కూడా రప్ప రప్ప ఫైట్ అని అంటూ ఉంటారు. సో అది సినిమా థియేటర్లో, సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో కంటే కూడా ఇప్పుడు బయట పొలిటికల్గా ఎక్కువ సెన్సేషన్ అవుతుంది. సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా పట్టించుకోవాలి, రొటీన్ ఫైటే, రొటీన్ డైలాగే అనుకున్నారు. అంటే తగ్గేదిలే అని ఆ డైలాగ్ ఎక్కువ పాపులర్ అయింది. కానీ ఈ రప్ప రప్ప అనేది పెద్దగా పాపులర్ కాల. కానీ ఇప్పుడు 2 తెలుగు స్టేట్స్ని ఊపేస్తుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా నిన్నటి వరకు ఆంధ్రాలో అనుకున్నాం, ఆంధ్రాలో రచ్చ రాజకీయం అయిపోయింది. వీడు ఒక అతను రవితేజ అనే వ్యక్తి పెట్టిన ప్లకార్డు ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే 2029లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గంగమ్మ జాతరలో వేట తలలను నరికినట్టు ఒక్కొక్కరిని నరుకుతామంటూ ఆ బోర్డు పెట్టాడు. ఆ బోర్డుతో అటు అధికార తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండింటి మధ్య కూడా రాజకీయ వివాదం అయింది. ఎంతలా పతాక స్థాయికి చేరిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో 4-5 సార్లు రప్ప రప్ప అంటూ ఆ పదం వాడాల్సి వచ్చింది, ఆ డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. అది పుష్ప 2 సినిమాలో డైలాగే కదా, దాన్ని వాడితే తప్పే ఉంది అనేది ఆయన సమర్థించే ప్రయత్నం చేసింది. అలాగే చంద్రబాబు నాయుడు నోటెంట అదే పదం వచ్చింది, రప్ప రప్ప నరుగుతారా మీరు, ఏంటి దారుణం, ఏంటి దుర్మార్గం, అలాంటి వాడికి మీరు మద్దతు పలుకుతారా అని చంద్రబాబు నాయుడు దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. ఆయన నోటెంట కూడా రప్ప రప్ప అనే మాట వచ్చింది. ఇక పరాకాష్ఠకి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒక లైన్ ముందుకేసి రప్ప రప్ప అని ఎవరు నరుగుతావు నువ్వు, నీ తల నరకాలి కదా అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన అన్నాడు. సో ఇంతటి వివాదం, ఒక చిన్న ప్లకార్డు, ఒక చిన్న డైలాగు ఇప్పుడు ఒక రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో పెను సంచలనానికి కారణం. చివరికి ఏ దశకు వచ్చేసిందంటే ఆ ప్లకార్డు ప్రదర్శించినవాడు రవితేజ అనే వ్యక్తి టీడీపీ వ్యక్తి అని, టీడీపీ వాళ్ళే కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పంపించారని,
సో ఇది కుట్ర ప్రకారం జరిగిందని వైసీపీ వాళ్ళంతా కూడా వాదించే పరిస్థితి. ఇప్పుడు ఇంతకీ రవితేజ అనే అతను అసలు టీడీపీ వైసీపీ అనే దాని మీద ఎక్కడా కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతం ఫ్లకార్డు ప్రదర్శించిన రవితేజని పోలీసులు అరెస్ట్ చేశారు. సార్ ఇది ఏపీలో ఇక్కడతో ముగిసిపోయింది కదా వివాదం అనుకున్నాం, ఇంకా ముగిలా అది తెలంగాణకు కూడా పాకింది. బేసిక్గా తెలంగాణలో ఈ కల్చర్ చాలా తక్కువ ఉంటుంది. అంటే సినిమాలో ఉన్న డైలాగ్ లిమిటెడ్ చేయటం కావచ్చు, ఇది కావచ్చు, చాలా తక్కువ ఉంటుంది. ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో పాలిటిక్స్ కాస్త కూర్చో హుందాగానే ఉంటాయి. కానీ అదే రప్పా డైలాగ్ అది ఇక్కడ తలలు నరుగుతాం అన్న పదం లేదు, కానీ మిగిలింది యాజ్ ఇట్ ఈజ్గా అలాగే పెట్టారు. ఒకసారి పైన హరీష్ రావు ఫోటో పెట్టారు, పెట్టి కింద సేమ్ ఆంధ్రాలో రవితేజ ఏ విధమైన ఫ్లకార్డుని ప్రదర్శించాడు, ఏ రకమైన కాంట్రవర్సీకి తెరదించాడు, ఇక్కడ ఈ ఫ్లకార్డులో కూడా సేమ్ అదే మాదిరిగా అక్కడ ఫోటోలు మారినాయి అంతే. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది, ఇక్కడ హరీష్ రావు ఫోటో ఉంది. కాకపోతే అక్కడ గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు ఒక్కొక్కడిని తెగ నరుగుతాం అన్నాడు. ఇక్కడ నరుగుతాం అన్న పదాన్ని తీసేసి యాజ్ ఇట్ ఈజ్గా ఏమని పెట్టారు, 2028లో రప్పా 3.0 లోడింగ్, 2028లో రప్పా 3.0 లోడింగ్. అంటే ఆంధ్రాలో నిన్న జరిగిన వివాదాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ రవితేజ అనే వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ బాలగాని సాయి చరణ్ గౌడ్ బాలగాని సాయి చరణ్ గౌడ్ పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించిన ఈ సాయి చరణ్ గౌడ్ ఆ రవితేజని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ నాయకుల ప్రసన్నం చేసుకోవడం, ఇవన్నీ పెట్టేది ఎందుకు, నాయకుల అటెన్షన్లోకి వెళ్ళటం కోసం, అటెన్షన్ని తమ మీదకి మళ్ళించుకునే ప్రయత్నం చేయటం, తమ రాజకీయ ఎదుగుదలకి తమ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆ నాయకుడిని ఈ విధంగా అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి దగ్గర అయ్యే ప్రయత్నంలో భాగంగా ఈ పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించిన ఈ బాలగారి సాయి చరణ్ గౌడ్ ఇవాళ ఈ రప్పా వాడాడు. సో ఆంధ్రాలో ఇదే రప్పా ఫ్లకార్డు ప్రదర్శించినందుకు అక్కడ రవితేజ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలించారు. మరి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతోంది అంటే తలలు నరుగుతామన్న పదం లేదు కాబట్టి లైట్ తీసుకుంటారా, రప్పా అని మాత్రమే అన్నాడు కాబట్టి ఇది డెమోక్రటిక్ వేలో మంచి భాషే కాబట్టి యాక్సెప్ట్ చేస్తారా అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా మారింది. కాకపోతే ఆంధ్రాలో జరిగిన ఆ ఇన్సిడెంట్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని తెలంగాణలో కూడా దాన్ని ఫాలో అవటం అనేది నిజంగా ఆశ్చర్యం. ఇందాక నేను అన్నాను పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు కంటే కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా ఈ రప్పా అనేది సంచలనం. అంటే ఎలా తీసుకున్నారు ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ఎలా తీసుకుంటున్నారు? నిజానికి మనం అనుకున్నాం ఇంతకుముందు మీరు అన్నట్టు కూడా రప్పా అనగానే నరుగుతాం అనే పదాన్ని తీసేశారు. కానీ ఇప్పుడు రప్పా అనగానే దాని ఉద్దేశం, మోటివ్, ఇంటెన్షన్ ఏంటి అనేది అర్థమైపోద్ది ఆ రప్పా అనే పదం వినగానే. ఖచ్చితంగా అది అంటే ఇప్పుడు అక్కడ రవితేజ ప్రదర్శించింది ఏంటి, జనాలందరినీ ఒక భయభ్రాంతులకు గురి చేయటం, ఒక ఆందోళనకు గురి చేయటం. ఇప్పుడు మీ ప్రభుత్వం నడుస్తోంది, రేపు మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరిని వేటాడి చంపుతాం అనేది క్లియర్ ఇండికేషన్. అది పార్టీలైనా అతను సొంత ఎజెండానా అన్నది ఎవరికి ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. వాళ్ళే మా పార్టీ కాదు, అతను టీడీపీ వాడు అంటారు. టీడీపీ వాడైతే టీడీపీ వాళ్ళు పంపిస్తే నిజంగా వైసీపీ ర్యాలీలోకి వచ్చి ఫ్లకార్డు ప్రదర్శిస్తాడా అంటే అది కూడా ఎక్కడ కూడా క్లారిటీ లేదు. కానీ ఒక బెదిరింపు, ఒక చాలా దారుణమైంది. అంటే మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ తరిమి కొడతాం, వేటాడతాం అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీలో, ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి బెదిరింపులు అనేవి అసలు ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఆ రాజకీయ పార్టీ ఒకవేళ అతను వైసీపీ అయితే వైసీపీకి, టీడీపీ అయితే టీడీపీకి కూడా మంచిది కాదు. ఈ ధోరణి అంటే రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత నిన్ను చంపేస్తామని బెదిరించడం అంటే అది ఖచ్చితంగా అన్డెమోక్రటిక్ వే అది. సో అలాంటి కల్చర్ని తెలంగాణలో కూడా తీసుకొచ్చే ప్రయత్నం ఇక్కడ చేశారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఓవర్ యాక్షన్, ఒక విధంగా చెప్పాలంటే హరీష్ రావుని ప్రసన్నం చేసుకునేందుకు ఈ సాయి చరణ్ గౌడ్ వేసిన ఎత్తుగడ. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో కూడా మనం ఒకసారి చూడాలి. ఇక దీని అర్థం ఏంటి, రప్పా అక్కడ నరుకుతానని పెట్టాడు, ఇక్కడ నరుకుతానని పెట్టలేదు. కానీ 2028లో ఎలక్షన్ జరగబోతున్నాయి తెలంగాణకి. దానిలో రప్పా 3.0 లోడింగ్ అంటే ఆల్రెడీ 2 సార్లు గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ 3వ అధికారంలో రాబోతున్నాం. 3.0 లోడింగ్ అయిన వెంటనే మిమ్మల్ని అందరినీ రప్పా ఆడిస్తామని బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని ఇక్కడ హెచ్చరించినట్టుగా. వాస్తవానికి అక్కడ జరిగిన ప్రోగ్రాం ఏంటి, రైతు భరోసా నిధులు, రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో జిన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మహాధర్నా చేశారు. మహాధర్నాకి కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అండ్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, మాజీ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి వీళ్ళందరూ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళులర్పించి
అనంతరం ఈ ప్లకార్డులు ప్రదర్శించారు. నువ్వు చేసిన ప్రోగ్రాం ఏంటి? రైతు భరోసా నిధులు ఒకేసారి విడుదల చేయాలి, విడతల వారీగా కాదు అని రైతుల తరపున ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చారు, ధర్నా చేశారు. సో అది వదిలేసి ఆ రైతు భరోసా ప్లకార్డులు ప్రదర్శించవచ్చు, తప్పేం లేదు. అట్లాగే అంబేద్కర్ లాంటి మహానుభావుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తర్వాత ఏమని ప్లకార్డు ప్రదర్శిస్తున్నారు? మేము 2028లో 3.0 లోడింగ్, అంటే 2028లో బీఆర్ఎస్ తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది, వచ్చినాక ఒక్కొక్కరిని రప్పారప్ప ఆడిచ్చేస్తాం, ఆడిచ్చేస్తాం, చంపేస్తాం అన్నట్టుగా బెదిరింపు ధోరణితో ఈ ప్లకార్డు ప్రదర్శన అనేది జరిగింది. ఇది ఆంధ్రాలో పొలిటికల్ చిచ్చుకు కారణమైన ఆ ప్లకార్డు తెలంగాణలో కూడా ఇదే. అశోక్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ చిచ్చుకు కారణమైంది మాజీ ముఖ్యమంత్రి ఒకలాగా ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రకంగా ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉన్నారు. దీని అర్థం రపారపా నరుగుతాం అనేది సినిమాలో డైలాగ్ పెడితే తప్ప అని అక్కడ మాజీ ముఖ్యమంత్రి అంటూ ఉన్నారు. సినిమాలో చంపినట్టుగా చూపిస్తారు కాబట్టి, సినిమాలో చూపించారు కాబట్టి చంపుతారా అంటూ చంద్రబాబు కూడా ప్రశ్నించారు. సో ఇప్పుడు ఆ వివాదం అంతా చోటు చేసుకోకూడదు అన్న ఉద్దేశం అదే ఉండాలి, కానీ బయట కనబడకూడదు అన్న ఉద్దేశంతో ఈ ప్లకార్డులు తయారు చేసినట్టు అనిపిస్తుంది. సో దీన్ని కాంగ్రెస్ నాయకులు ఎలా తీసుకునే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ నాయకులు సీరియస్గానే తీసుకుంటారు దీన్ని. అంటే ఈ కల్చర్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇది బీజేపీ వాళ్ళని అన్నట్టు, ఇది కాంగ్రెస్ వాళ్ళని అన్నట్టు, అపోజిషన్ ఇంకా లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు అన్నట్టు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ఏ పార్టీనైనా కూడా బెదిరించినట్టే. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద సీరియస్ యాక్షనే తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకని టెక్నికల్గా దొరకకుండా నేను ఎక్కడ నరుగుతాను అనలేదు, నేను ఎక్కడ చంపుతాను అనలేదు, జస్ట్ రప్ప 3.0 లోడింగ్ అన్నాను కదా అని తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా చాలా జాగ్రత్తగా టాక్టికల్గా ఈ ప్లకార్డ్ అనేది ఇక్కడ పెట్టడం అనేది మనం గమనించవచ్చు. సో ఇక్కడ కేసులు పెడతారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఇక దీనికన్నా ముందు అసలు ఎందుకు ఈ రప్ప మళ్ళీ తెర మీదకి వచ్చింది అంటే ఒక ఇంట్రెస్టింగ్, ఇందాక మనం చెప్పుకున్నాం, పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాలో ఉన్న ఒక ఫైట్ సీన్లో ఈ రప్ప అనే డైలాగ్ ఉంటుంది. అందరినీ ఒక్కొక్కరిని రప్ప నరుకుతానని అల్లు అర్జున్ అంటాడు. అయితే ఆ సినిమాలో పెద్దగా పాపులర్ కాలేదనుకున్నాం, కానీ రీసెంట్గా ఎందుకు అంటే మొన్న గద్దర్ అవార్డ్స్ని ఇచ్చినప్పుడు స్టేజ్ పైన పక్కన సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, ఈ పక్క అల్లు అర్జున్కి బెస్ట్ హీరోగా ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. ఇచ్చిన సందర్భంలో అవార్డు అందుకోవడానికి స్టేజ్ మీదకి వచ్చిన అల్లు అర్జున్ పక్కన సీఎం రేవంత్ రెడ్డి ఉండగా ఆయన పర్మిషన్ తీసుకుని నేను ఆ సినిమాలో ఒక డైలాగ్ చెప్తాను అంటూ ఈ రప్ప డైలాగ్ని ఆ స్టేజ్ మీద చెప్పారు. చెప్పినప్పటి నుంచి మరింత పాపులర్ అయిపోయింది. అదిగో రేవంత్ రెడ్డి పక్కన పెట్టుకుని అల్లు అర్జున్ ఈ డైలాగ్ చెప్తాడా, ఇది రేవంత్ రెడ్డిని బెదిరించేనట్టేనని కొంతమంది ఇట్లా రకరకాలుగా ప్రచారం చేశారు, విపరీతంగా ట్రోల్ చేశారు. ఎందుకు అంటే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చచ్చిపోయి ఆ కేసులో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు. అది తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించారు అంటూ ఇటు బీఆర్ఎస్ కావచ్చు మిగిలిన వాళ్ళు అల్లు అర్జున్ మద్దతుదారులంతా కూడా ఆ రోజు ఆరోపించారు. సో అల్లు అర్జున్ లాంటి జాతీయ ఉత్తమ నటుడిని అరెస్ట్ చేయిస్తారా అంటూ అతను మద్దతు పలికే ప్రయత్నం చేశారు. ఇలా వివాదం జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఒకే స్టేజ్ మీద అదే హీరో అల్లు అర్జున్కి, జైలుకి వెళ్ళి వచ్చిన హీరోకి అదే సినిమా, ఏ సినిమా వల్ల అయితే ఒక ప్రాణం పోయిందో అదే సినిమాకి ఉత్తమ నటుడిగా తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డు ఇవ్వటం, ఆ గద్దర్ అవార్డు ఫంక్షన్ అనేది జరుగుతున్న స్టేజ్ మీద అల్లు అర్జున్ ఈ పక్క అరెస్ట్ చేశారని ఆరోపించిన రేవంత్ రెడ్డిని పక్కన ఉండగా ఆయన పర్మిషన్ తీసుకుని రప్ప ఆడిచ్చేస్తానంటూ అల్లు అర్జున్ డైలాగ్ చెప్పడం, అది విపరీతంగా జనాల్లోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని సోషల్ మీడియాలో చూసి లేకపోతే ఇంకోటో చూసి ఈ రవితేజ అనే అతను ఆంధ్రాలో ఫ్లెక్సీ పెట్టాడు, ఇప్పుడు జైల్లో కటకటాలు ఎక్కిస్తున్నాడు. అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని తెలంగాణలో కూడా ఆ కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ కూడా రప్ప ప్లకార్డు పెట్టాడు ఈ అంటే బాలగౌని సాయి చరణ్ గౌడ్. రైట్ అశోక్, అంటే ఇప్పుడు తెలంగాణలో నిజానికి టెక్నికల్గా దొరకకుండా ఉండే పదాన్ని వాడాడు కాబట్టి, ఏపీలో అయితే కేసుల వరకు వెళ్తే డైరెక్ట్ తలాలు తీస్తాం గంగమ్మ జాతరలో అనే డైలాగ్ వాడాడు కాబట్టి, కానీ ఇక్కడ రప్ప అనేదే వాడాడు కాబట్టి తెలంగాణలో ఇది ఇరు పార్టీల మధ్య మాటలేదు. దానికంటే మళ్ళీ ఇంకొక డైలాగ్ తీసుకుని మేము వస్తే ఇది అంటూ కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ డైలాగులు వెతుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అది రాజకీయానికి ఉపయోగపడుతుంది. టెక్నికల్గా మీరు అన్నట్టు ఆంధ్రాలో రవితేజ మీద కేసు ఫైల్ చేయడానికి డైరెక్ట్గా బెదిరింపు ఉంది. అందులో నరుకుతాం, గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు ఒక్కొక్కడే నరుకుతాం అన్నారు. ఇక్కడ టెక్నికల్గా ఆ పదం లేదు కాబట్టి ఈ సాయి చరణ్ గౌడ్ మీద కేసులు పెట్టే అవకాశం ఉండదు. కేసులు పెట్టినా కూడా కోర్టులో నిలబడే అవకాశం, నేను అలా అనలేదుగా, జస్ట్ రప్ప అన్నాను, 3.0 లోడింగ్ అన్నాను, మేము అధికారంలోకి వస్తామన్నాను తప్ప ఇది లేదు అని తప్పించుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని చాలా తెలివిగానే ఈ ప్లకార్డ్ అయితే పెట్టారు. రవితేజ స్థాయిలో సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉండదు. కాకపోతే పొలిటికల్గా మాత్రం రగడవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు దీని మీద రియాక్ట్ అవుతారు, మేము వచ్చినాక మేము రప్ప ఆడిస్తామని వాళ్ళు చెప్తారు, బీజేపీ వాళ్ళు కూడా రప్ప ఆడిస్తామని వాళ్ళు కూడా చెప్తారు. సో ఒక తెలంగాణలో ఒక పొలిటికల్ అలజడి, పొలిటికల్ రగడకు ఇది కారణం అవుతుంది తప్ప కేసుల వరకు వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. రైట్ అశోక్, రప్ప ఈ పదం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను షేక్ చేస్తుంది.
నిజానికి ఈ డైలాగ్ పుష్ప 2 సినిమాలో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించింది. ఇప్పుడు అదే డైలాగ్ రాజకీయ నాయకుల చేత, రాజకీయ పార్టీల కార్యకర్తల చేత ప్రత్యర్థి పార్టీలను బెదిరించడానికో, ప్రత్యర్థి పార్టీలను రెచ్చగొట్టడానికో ఉపయోగించే పదంగా మారుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో పల్నాడులో జగన్ పర్యటన సందర్భంలో మనం చూసాం. ఒక కార్యకర్త గంగమ్మ తల్లి జాతరలో వేట వేసినట్టుగా తలలను రప్ప నరుకుతాం 2029లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అని ఆ కార్యకర్త ప్లకార్డ్ని ప్రదర్శించాడు. దానిపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఒకలాగా వివరణ ఇస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మరొకలాగా వివరణ ఇచ్చారు. సినిమాలో డైలాగ్ వాడితే కూడా తప్ప అరెస్ట్ చేస్తారని మాజీ ముఖ్యమంత్రి అంటే, సినిమాలో చంపినట్టుగా చూపిస్తారు కాబట్టి మీరు హత్యలు కూడా తప్పులేదంటారా అంటూ చంద్రబాబు అన్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే డైలాగ్ సగం కట్ చేసి 2028లో రప్ప 3.0 లోడింగ్ అంటూ ఇక్కడ మనకి కనిపిస్తుంది. అంటే టెక్నికల్గా కేసులు పడకుండా ఉండే విధంగా ఈ ప్లకార్డులను సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే రాజకీయపరమైన మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు లేదా బీజేపీ నాయకులు ఈ ప్లకార్డులపై ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నాయకులు కూడా మరో పదాన్ని, టెక్నికల్గా దొరకని పదాన్ని ఎంచుకుంటూ ఉంటారా, లేదంటే ఈ రప్ప అనగానే మోటివ్ ఇది, ఉద్దేశం ఇది, ఇంటెన్షన్ ఇది, రప్ప పదం దేని సూచిస్తుంది అంటూ ఆ ప్లకార్డులు ప్రదర్శించిన వాళ్ళపై కేసులు పెట్టే అవకాశం ఉంటుందా, ఏం జరుగుతుందో మాత్రం చూడాలి. మొత్తానికి పుష్ప 2 సినిమా డైలాగ్ మొదటి గద్దర్ అవార్డ్స్లో మళ్ళీ అర్జున్ నోట వెంట అదే డైలాగ్ని మనం విన్నాం. ఆ తర్వాత ఇప్పుడు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల కార్యకర్తల నుంచి అలాంటి ప్లకార్డులు, ఆ డైలాగులు వింటూ ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ రప్ప అనే సంచలనం సృష్టిస్తూ ఉంది.